కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దందాలకు తెరలేపారు దళారులు. స్వామివారి శీఘ్ర దర్శనం చేయిస్తామని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని శ్రీమఠం అధికారులు తెలిపారు. శీఘ్ర దర్శనానికి ఎవ్వరూ డబ్బులు చెల్లించి మోసపోవద్దని భక్తులకు సూచించారు. శ్రీమఠం అధికారులు మఠంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, అటెండర్లతో పరిచయం ఉన్న బయటి వ్యక్తులు దళారులుగా మారి భక్తులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మరలా ప్రతి గురువారము, శనివారము, ఆదివారాలు మరియు రష్ ఉన్నటువంటి సమయాల్లో కొంతమంది దళారులు, బ్రోకర్స్ మీకు చాలా శీఘ్రంగా దర్శనం చేయిస్తామని చెప్పేసి కొన్ని వందల వేల రూపాయలు వసూలు చేసుకున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కనుక అలాంటి ఎవరికి కూడా మనం ఆథరైజ్ చేయలేదు. అలాంటి బ్రోకర్లను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని సహించము. భక్తాదులు దీన్ని గమనించి అలాంటి బ్రోకర్ల యొక్క మోసానికి తావు ఇవ్వకుండా అధికృతమైనటువంటి సేవా రసీదులు పొంది వారు శీఘ్ర దర్శనానికి పోయేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులందరూ కూడా దీన్ని గమనించి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా మీ యొక్క మీడియా మాధ్యమం ద్వారా నేను తెలుపుతున్నాను.